హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక మంచి కేస్ డిస్కషన్ చేద్దాం. సో ఇది ఏంటంటే షీ ఈజ్ 33 years, హస్బెండ్ ఏమో 35 years, మ్యారేజ్ అయ్యి 5 years అనమాట. సో వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అండ్ స్కానింగ్ లో చూస్తే తనకి 2 sides ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఉంది. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ వల్ల తిన ట్యూబ్స్ అనేటివి కొద్దిగా ఎన్లార్జ్ అయినాయి అనమాట, కొద్దిగా వాపు వచ్చినాయి అనమాట. సో అయినా కూడా మనము తనకి ట్యూబ్ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ బాగున్నాయి అంటే పేటెంట్ ఉన్నాయి కానీ కొద్దిగా వాపు ఉంది, కౌన్సిలింగ్ చేసాము, సక్సెస్ కొద్దిగా తక్కువనే ఉంటుంది అనేసి ఐయుఐ ఫస్ట్ చేసాం. ఐయుఐలో తనకి సక్సెస్ రాలేదు. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ శాంపుల్ అయితే బాగుంది. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్దాం అనేది డిసైడ్ చేశారు. ఓకే, బికాస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అండ్ ట్యూబల్ కొద్దిగా హైడ్రోసాల్పింగ్ స్వెల్లింగ్ ఉంది అందుకు. దెన్ ఐవీఎఫ్ చేసిన తర్వాత తనకి ఎప్పుడన్నా ఎండోమెట్రియల్ క్యావిటీ లోపలికి నీరు అనేది చేరేదన్నమాట, అంటే ఫ్లూయిడ్ ఇన్ క్యావిటీ. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫ్లూయిడ్ ఇన్ క్యావిటీ ఎందుకు వస్తుంది అనేది. చాలా రీజన్స్ ఉంటాయి. ఈ కండిషన్ తినకి మాత్రం ఇది మెయిన్లీ బికాజ్ ఆఫ్ ట్యూబల్ డ్యామేజ్, ట్యూబల్ హైడ్రోసాల్పింగ్స్ వల్ల వాళ్ళకి ట్యూబ్స్ అనే దానివల్ల వచ్చింది. అండ్ ఆల్సో కొద్దిగా గర్భసంచి వాపు ఉండే అడినోమైసిస్. సో రెండు కలుపుకొని తనకి ఫ్లూయిడ్ ఇన్ ది క్యావిటీ అనేది వచ్చేదన్నమాట, అంటే గర్భసంచి లోపలికి నీరు అనేది చేరుతుంది. నీరు చేరినప్పుడు మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా సక్సెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ నీరు వల్ల ఎంబ్రియో మనం ఏదైతే పెడతామో అది డిస్ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అటాచ్మెంట్కి మనకి ఫెయిలియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ ఎండోమెట్రియోసిస్ చేసామన్నమాట. దీంట్లో లూప్రైడ్ అనేది ఇస్తాము. ఈ లూప్రైడ్ వల్ల ఈ గర్భసంచి వాపు అయితే ఉందో అది కొద్దిగా వరకు సప్రెస్ అవుతుంది. సప్రెస్ అయినప్పుడు తనకి ఆటోమేటిక్గా ఆ ఫ్లూయిడ్ అనేది ఆగిపోయింది. దాంతోపాటు తనకు ఒక్కసారి హిస్ట్రోస్కోపీ అనేది చేయడం జరిగింది. దీంట్లో కూడా తనకి చిన్న పాలిప్స్ కనిపిస్తే అవి కూడా క్లీన్ చేయడం జరిగింది అనమాట. లాప్రోస్కోపీ అయితే మేము చేయలేదు బికాస్ యాజ్ సచ్ ఎగ్స్ ఎంబ్రియోస్ అన్నీ మంచిగానే వచ్చాయి. సో ఓన్లీ హిస్ట్రోస్కోపీ విత్ లూప్రైడ్ మేనేజ్మెంట్తో తనకి ట్రాన్స్ఫర్ వెళ్ళింది. ఫస్ట్ ట్రాన్స్ఫర్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కానీ అది ముందుకు వెళ్ళలేదు, అది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. ఇది కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రియోసిస్లో చాలా వరకు ఎగ్స్ కనిపిస్తాయి, ఎగ్స్ పెరుగుతాయి, ఎంబ్రియోస్ వస్తాయి, కానీ ఆ పొటెన్షియాలిటీ, ఆ హెల్దీనెస్ ఆఫ్ ది ఎంబ్రియో ముందుకు వెళ్ళాలనేది మనం చెప్పడానికి రాదు. సో నెక్స్ట్ కూడా వి గేవ్ అవర్ హోప్స్, ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి తనకి ట్విన్స్ వచ్చారు. ఎవ్రీ టైం మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు ఫెయిల్ అయినప్పుడు వీ షుడ్ నాట్ లూజ్ హోప్. ఎందుకంటే మనం ఏ ఎంబ్రియో పెడుతున్నాము, ఏది బెస్ట్ ఎంబ్రియో అనేది మనం ఆ సీక్వెన్షియల్గా ఫ్రీజ్ చేయము. ర్యాండమ్గా 2 ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతాం. ఏ స్ట్రా బాగుంది, ఏది బెస్ట్ ఎంబ్రియో అనేది ఫస్ట్ అన్ని ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత బాగాలేకపోతే దెన్ మనం ఐవీఎఫ్ని అసెస్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే వీ హ్యావ్ టు వెయిట్ పాజిటివ్లీ విత్ వెరీ మచ్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎవ్రీ ఎంబ్రియో మనకు అంత రెస్పెక్ట్ ఇచ్చుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చుకొని అవి పెరిగే ఛాన్సెస్ హై ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ ఉన్నా, క్యావిటీలో ఫ్లూయిడ్ ఉన్నా టెన్షన్ పడాల్సినవి ఏం లేవు. మెడికల్ మేనేజ్మెంట్స్తో ఫస్ట్ ట్రై చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. తినే ఇప్పుడు 12 weeks. She is very good, she is happy and hopefully she will get delivered very soon. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి, we will explain. Thank you.